అమరం మగువ ఛానల్కు స్వాగతం. రాజ్యసభ సభ్యురాలిగా మొదటిసారి సమావేశాల్లో పాల్గొన్న ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్పర్సన్, సమాజ సేవకురాలు శ్రీమతి సుధామూర్తి మొదట ప్రతిపాదించింది మహిళలకు సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ గురించే. ఈరోజు మనం మహిళలకు వ్యాక్సిన్ నా తొలి ప్రతిపాదన అనే ఈ అంశం ద్వారా ఆమె ఏం వివరించారో, సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ ఎందుకు అవసరమో తెలుసుకుందాం. రాజ్యసభ సభ్యురాలిగా తన తొలి సభలో సుధామూర్తి భారతీయ పేద మహిళల్లో ఇటీవల అత్యధికంగా చోటు చేసుకుంటున్న సర్వైకల్ క్యాన్సర్ మరణాల గురించి మాట్లాడారు. దీనికి అడ్డుకట్ట వేయడం కోసం వ్యాక్సిన్ వేయవలసిన ప్రభుత్వ బాధ్యతను గుర్తు చేశారు. మహిళల్లో సర్వైకల్ క్యాన్సర్కు వ్యాక్సిన్ను ప్రభుత్వమే అందజేస్తే మహిళా లోకానికి చాలా మేలు చేసినట్లు అవుతుంది. తమ కుటుంబానికే తొలి ప్రాధాన్యమిచ్చే స్త్రీలు సొంత ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసి 4వ దశలోనో 3వ దశలోనో హాస్పిటల్స్కు వస్తూ చేజేతులారా మరణాన్ని తెచ్చుకుంటున్నారు. అదే 9 నుంచి 45 ఏళ్ల వయసులోనే వారికి వ్యాక్సిన్ ఇప్పిస్తే ఎన్నో మరణాలను నివారించగలం. కోవిడ్ టైంలో దేశం మొత్తానికి వ్యాక్సిన్ ఇప్పించిన మనకు ఇదేమీ కష్టం కాబోదు. ప్రైవేట్ సంస్థల్లో దీన్ని దాదాపు 1,400 రూపాయల నుండి 1,500 వరకు అమ్ముతున్నారు. వ్యాక్సిన్ తయారీ సంస్థలతో ప్రభుత్వం చర్చలు జరిపి చవకగా 700 రూపాయలకో ఇప్పించగలిగితే అత్యంత నిరుపేద మహిళల ప్రాణాలను మనం కాపాడిన వాళ్ళం అవుతాం అంటూ ఆమె ప్రసంగించారు. ఇక నిపుణులు అలాగే అధ్యయనాల ప్రకారం చూస్తే మహిళల్లో సర్వైకల్ క్యాన్సర్కు కారణమయ్యే హెచ్పివి వ్యాప్తి 7% నుంచి 27% మందిలో కనిపిస్తోంది. ఇవన్నీ క్యాన్సర్గా మారినప్పటికీ చాలా కేసుల్లో క్యాన్సర్ ముప్పు పొంచి ఉంటుంది. 18 ఏళ్ల తరువాత పెళ్ళయ్యే యువతులతో పోలిస్తే అంతకంటే ముందుగానే వివాహం అయ్యేవారికి ఈ ముప్పు మరి కాస్త ఎక్కువ. 15వ ఏటి నుండి 40 ఏళ్ల మహిళల్లో వస్తూ వారిని మృత్యుముఖానికి తోస్తున్న క్యాన్సర్లలో సర్వైకల్ క్యాన్సర్ రెండో అతిపెద్దది. మహిళల్లో యోని తరువాత వచ్చే భాగమే సర్విక్స్. అంటే ఇది యోనికి గర్భాశయానికి మధ్యన సన్నటి దారిలా ఉండే సర్విక్స్ గర్భాశయానికి ముఖద్వారంలా ఉంటుంది కాబట్టి దీన్ని గర్భాశయ ముఖద్వారమని, దీనికి వచ్చే క్యాన్సర్ను సర్వైకల్ క్యాన్సర్ అని అంటారు. నిజానికి మిగతా క్యాన్సర్లతో పోలిస్తే గర్భాశయ ముఖద్వారపు క్యాన్సర్ను చాలా సులువుగా నివారించవచ్చు. క్రమం తప్పకుండా స్క్రీనింగ్ చేయించడం నుంచి ఈ ముప్పును తగ్గించుకోవచ్చు. దీని చికిత్స కూడా చాలా సులభం. ఎంత ముందుగా గుర్తిస్తే అంత సమర్థంగాను తేలిగ్గాను చికిత్స అందించవచ్చు. సాధారణంగా ఇది పట్టణాల్లోనూ నగరాల్లోనూ కంటే పల్లెల్లోనే ఎక్కువ. ఎందుకంటే అక్కడ చిన్న వయసులో, అంటే 18 ఏళ్ల వయసు కంటే తక్కువ వయసులోనే పిల్లలకు పెళ్లి చేస్తూ ఉంటారు. అయితే ఈ క్యాన్సర్ రావడానికి ముందర కనీసం 10 ఏళ్లు ముందుగానే కనుగొనగలిగేలా దీనికి చాలా ఎక్కువ వ్యవధి గల ప్రీ క్యాన్సరస్ దశ ఉంటుంది. ఈ సమయంలో కనుగొనగలిగితే దీన్ని దాదాపు పూర్తిగా నయం చేసే అవకాశం ఉంటుంది. సర్వైకల్ క్యాన్సర్లో 2 ప్రధాన రకాలు ఉంటాయి. మొదటిది తరచుగా కనిపించే స్క్వేమస్ సెల్ కార్సినోమా అనే రకం. రెండోది అడెనోకార్సినోమా తరహాకు చెందినదైతే ఆపరేషన్ ద్వారా తొలగించగల దశలో ఉంటే సర్జరీ ద్వారా ఆ భాగాన్ని తొలగించవచ్చు. ఇది కాస్త అరుదే. దీని నివారణ: సర్వైకల్ క్యాన్సర్ నిర్ధారణలో పాప్ స్మియర్ మంచి పరీక్ష. 21 ఏళ్లు నిండిన మహిళలు మొదలుకొని లైంగిక జీవితం ప్రారంభమై 3 ఏళ్లు దాటిన ప్రతి మహిళ తప్పనిసరిగా క్రమం తప్పకుండా పాప్ స్మియర్ పరీక్ష చేయించుకోవాలి. సర్వైకల్ క్యాన్సర్ విషయంలో మరో వెసులుబాటు ఏమిటంటే ఇది రావడానికి దాదాపు 10 ఏళ్లు ముందుగానే దీన్ని కనుగొనే వీలు ఉంటుంది. మామూలుగా శక్తివంతమైన వైరస్ బ్యాక్టీరియాలను తట్టుకోవడానికి మన శరీరం యాంటీబాడీస్ను విడుదల చేస్తుంది. కానీ సర్వైకల్ క్యాన్సర్ను తెచ్చిపెట్టే హెచ్పివి వైరస్ విషయంలో మాత్రం మహిళల దేహం
ఎలాంటి యాంటీబాడీలను తయారు చేయదు. అందువల్ల ఒకసారి హెచ్పివి వైరల్ ఇన్ఫెక్షన్ వస్తే అది జీవితాంతం శరీరంలో ఉండిపోయి సర్వైకల్ క్యాన్సర్కు దారితీయవచ్చు. అదే హెచ్పివి వ్యాక్సిన్ను మహిళలకు 9 నుంచి 26 ఏళ్ల వయసులోగా ఇప్పిస్తే యాంటీబాడీస్ని తయారు చేసి సర్వైకల్ క్యాన్సర్ నుంచి రక్షణ కల్పిస్తుంది. కేవలం బాలికలు యువతులకే కాకుండా బాలురు యువకులకు కూడా ఇచ్చే అత్యాధునిక వ్యాక్సిన్లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఎందుకంటే పురుషులు క్యారియర్లుగా మారి దీన్ని మహిళలకు వ్యాప్తి చేస్తారు కాబట్టి మగవాళ్లకు ఇచ్చే వ్యాక్సిన్లు రూపొందించారు. ఇవి 1-2 రకాలకే కాక మరిన్ని రకాల సర్వైకల్ క్యాన్సర్లను నివారిస్తాయి. 9 నుంచి 14 ఏళ్ల మగపిల్లల్లో 2 డోసులు, 14 ఏళ్లు దాటిన వారికి 0-2-6 నెలల్లో వరుసగాను ఇవ్వాలి. సర్వైకల్ క్యాన్సర్కు చికిత్స. ఈ క్యాన్సర్ల మొదటి 2 దశల్లో శస్త్రచికిత్స అయిన రేడియోథెరపీ, కీమోథెరపీ ఈ 3 బాగానే పనిచేస్తాయి. అయితే ఈ అన్ని చికిత్సా ప్రక్రియలకు వాటి ప్రయోజనాలు, దుష్ప్రభావాలు రెండూ ఉంటాయి. చికిత్సకు ముందు ఈ 2 అంశాలను పరిగణలోకి తీసుకొని చికిత్స ప్రక్రియను డాక్టర్లు నిర్ణయిస్తారు. సర్జరీతో సాధారణ జీవితానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. చిన్న వయసులోనే దీని బారిన పడ్డ వారికి డాక్టర్లు శస్త్రచికిత్సనే సూచిస్తుంటారు. ఆ తరువాత కూడా క్రమం తప్పకుండా డాక్టర్ల పర్యవేక్షణలో ఉండటం అవసరం. ఇక సర్జరీతో వచ్చే దుష్ప్రభావాలు కూడా చాలా తక్కువే. ఈరోజు మనం మహిళలకు సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్నే తన తొలి ప్రతిపాదనగా చెప్పిన రాజ్యసభ సభ్యురాలు సుధామూర్తి గారి మాటలను, అలాగే సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ అవసరాన్ని తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మగువా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.